హాయ్ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ప్రసాద్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక గొడవ అయితే ట్రెండ్ అవుతుంది మామ. ఆ గొడవ ఏంటంటే ధనుష్ గారికి అండ్ నయనతార గారికి అయితే ఒక గొడవ జరుగుతుంది. అయితే ఆ గొడవ గురించి నయనతార గారు అయితే 3 పేజీల లెటర్ని అయితే పోస్ట్ చేశారు మామ. అంటే అందరికి కనపడేలాగా సీక్రెట్ గా ధనుష్ గారికి ఒకళ్ళకే పంపించలేదు. అది నయనతార గారి ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాంట్లో అయితే పోస్ట్ చేశారు మామ, అందరికి కనిపించేలాగా. అదైతే చాలా పెద్ద లెటర్. అది అసలు ఆ లెటర్ ఏంటి, వీళ్ళిద్దరికి మధ్య అదే నయనతార గారికి అండ్ ధనుష్ గారికి గొడవ ఏంటి, ఆ గొడవకి కారణం ఏంటి, దేని వల్ల జరుగుతుంది గొడవ అనేది అయితే మనం ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం మామ. వీడియో అయితే పూర్తి వరకు చూడండి. అండ్ ఓకేనా, మరి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆ లెటర్ లో ఉన్నదాన్ని అయితే చాలా సింపుల్ గా చెప్తాను. అదంటే పెద్దది కదా, బాగా దాన్ని వీడియోలో చెప్పే అంత మన దగ్గర అయితే అంత స్టామినా లేదు, కాబట్టి సింపుల్ గా ఈ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఏంటంటే నయనతార గారి మీద ఒక డాక్యుమెంటరీ అయితే తీస్తున్నారు. ఆ డాక్యుమెంటరీ ట్రైలర్ అయితే వచ్చింది, కొన్న నాలుగు క్రితం వచ్చింది ఆ డాక్యుమెంటరీ ట్రైలర్ అయితే. దీని మీద ధనుష్ గారు అయితే ఒక కేసు అయితే ఫైల్ చేశారు. ఎందుకంటే 10 సంవత్సరాల క్రితం, దగ్గర 10 సంవత్సరాలు అవుద్ది, అప్పుడు నేను రౌడీనే అనే సినిమా అయితే వచ్చింది, గుర్తుందా మామ? నయనతార గారు అండ్ విజయ్ సేతుపతి గారు అందులో. నయనతార గారు హీరోయిన్ అండ్ విజయ్ సేతుపతి గారు వచ్చేపాటికి హీరో, అందులో హీరోయిన్లు. అయితే దీనికి ప్రొడ్యూసర్ వచ్చేపాటికి మన ధనుష్ గారు. అయితే ఈ డాక్యుమెంటరీ ఏదైతే తీస్తున్నారో అంటే తన జీవితంలో, అంటే తను ఒక నార్మల్ హీరోయిన్ నుంచి ఇప్పుడు సూపర్ స్టార్ రేంజ్ కి అయితే ఎదిగింది కదా నయనతార గారు. దాంట్లో ఈవిడ ఎలా ఎదిగారు, ఎన్ని సినిమాలు చేశారు, ఆ సినిమాలు చేయడానికి ఎంత కష్టపడ్డారు అనేది మొత్తం తీశారనమాట. తీసి ఆ సినిమా అయితే రూపొందించింది నెట్ఫ్లిక్స్ వాళ్ళు. అయితే అందులో ఈ నేనే రౌడుని అనే సినిమాలో సీన్ కూడా కాదు, ఒక షూటింగ్ స్పాట్ అనమాట. అది ఆ షూటింగ్ స్పాట్ నయనతార గారికి ఇదే షూట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న ఒక 3 seconds క్లిప్ నైతే దీంట్లో వాడటం జరిగింది. అది ఈ సినిమాలో వాడుకున్నందుకు ఆయన కోపం రాలేదులే గానీ, అంటే దీనికి అదే ఆ సినిమాకి ప్రొడ్యూసర్ ధనుష్ గారు కదా, అతనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదంట. అదే ఎలాంటి విషయం చెప్పాల, అంటే నేను ఇలా మీ సినిమాలో నుంచి ఇలా తీసుకొని వాడుకుంటున్నాము అనేది అయితే ఆయనకి ఎటువంటి మాట అయితే చెప్పలేదంట, ఆయన పర్మిషన్ తీసుకోలేదంట. అందుకని ఆయనకి కోపం వచ్చి 10 కోట్లు ఫైన్ అయితే వేశారంట. దాని గురించి కేసు అయితే పెట్టారు. ఆయన ప్రొడ్యూసర్ గా ఆయనకైతే ఆల్ రైట్స్ ఉంటాయి ఆ సినిమా మీద. తను తీసిన అదే ఆ మూవీ పైన, ఆ మూవీలో నుంచి ఏ సీన్స్ వాడినా, ఏ క్లిప్ వాడినా సరే ఆయనకి స్ట్రైక్స్ వేసే రైట్స్ అయితే ఆయనకు ఉంటాయి. కాబట్టి ఆయనకి చెప్పలేదని ఇలా 10 కోట్లు అయితే వాళ్ళకి ఫైన్ వేసి కేసు అయితే పెట్టాడు. అండ్ అయితే వాళ్ళు అప్పటి నుంచి కూడా బతిమలాడుతున్నారంట, బాగానే రిక్వెస్ట్ చేసుకున్నారంట. ఎప్పటి నుంచో జరుగుతుంది ఈ గొడవ అయితే. అయితే లాస్ట్ కి ఇంకా సినిమాలో నుంచి ఆ క్లిప్ అయితే తీసేసి ఈ మూవీని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. అండ్ ఇంకో విషయం కూడా అడిగారంట ధనుష్ గారిని. అండ్ ఆ సినిమా అదైతే తీసేసి ఓన్లీ సాంగ్స్ అన్నా కొద్దిగా చిన్న చిన్న క్లిప్స్ వాడుకుంటామంటే దానికి కూడా వద్దన్నాడంట ఆయన. అండ్ ఈవిడ పోస్ట్ చేసిన దాని ప్రకారం అయితే ఆయన మనసులో ఏదో కుళ్ళుతనం పెట్టుకున్నాడు అని, అండ్ ఇలా ఎదుటి వాళ్ళు ఎదిగితే ఓర్చుకోలేరు అండ్ తట్టుకోలేకపోతున్నారు మీరు, మేము ఇలా ఎదుగుతుంటే అని పోస్ట్ చేశారంట. అండ్ ఈ కోర్టు అనేది ఉంది పైన, గార్డ్ ఆఫ్ కోర్ట్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అక్కడ ఉంటుంది అన్నట్టుగా ఉంది ఆ లెటర్ లో. అంటే ఆవిడ అలా పెట్టలేదు, కానీ ఆ లెటర్ ని మనం సరిగ్గా చూస్తే గనక ఆ లెటర్ దానికి మీనింగ్ అయితే అదే వస్తుంది. ఆ లెటర్ లో అయితే తను అలా పెట్టలేదు, కానీ దానికి మీనింగ్ అయితే అలాగే వస్తుంది. ఆ సినిమా రిలీజ్ అయిపోయి అయితే ఆల్మోస్ట్ 10 years అయితే అవుతుంది. అప్పటి నుంచి మీరు ఒక మాస్క్ పెట్టుకొని తిరుగుతున్నట్టుగా ఉంది. ఆ సినిమా హిట్ అవ్వటం కూడా మీకు నచ్చలేదు, అండ్ మీరు ఎందుకు అలా చేస్తున్నారు అనేది మాకు అర్థం కావట్లేదు. మీరు అప్పుడు ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మాట్లాడిన మాటలే మాకు ఇప్పుడు కూడా బాధేస్తున్నాయి, అవే మేము ఇంకా తీరుకోలేకపోతున్నాం. మీరు ఇంకా ఇలా చేయడం మాకేమాత్రం నచ్చలేదు. మీరు ఇలా ఈ సినీ ఇండస్ట్రీలో ఎదిగి మీకు సపోర్ట్ అనేది ఉంది, మీకు మీ ఫాదర్ బ్లెస్సింగ్స్ అండ్ మీ బ్రదర్ బ్లెస్సింగ్స్ అయితే మీకు ఉన్నాయి. మీ బ్రదర్ వచ్చేపాటికి మంచి టాలెంటెడ్ డైరెక్టర్. మరి మీకైతే ఆల్మోస్ట్ బాగా సినీ ఇండస్ట్రీ నుంచి బాగా సపోర్ట్ అయితే ఉంది, అందుకే మీరు ఎంత స్థాయికి వచ్చారు, ఇంత ఎదిగారు మీరు. అండ్ ఫస్ట్ ఇక్కడ ఆవిడ ధనుష్ గారిని ఈ లెటర్ ద్వారా పలకరించడానికి ఏమని పెట్టారంటే, డియర్ మిస్టర్ ధనుష్ కే రాజా అండ్ సన్ ఆఫ్ కస్తూరి రాజా అండ్ బ్రదర్ ఆఫ్ సెల్వరాఘవన్ అని అయితే మెన్షన్ చేసింది. అంటే వీళ్ళ సపోర్ట్ తోనే మీరు పైకి వచ్చారు అండ్ ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్ హీరో అయితే అయ్యారు. నేను అలా కాదు, నేను ఈ స్థాయికి రావడానికి నాకు చాలా కష్టపడ్డాను నేను, అండ్ నాకు వెనకమాల ఎటువంటి సపోర్టు లేదు, నాకు ఎవరు పుష్ చేయలేదు, నేను ఎవరిని నమ్ముకోలేదు. నా నేను నా సొంత టాలెంట్తో నేను పైకి వచ్చిన దాన్ని. నాలాంటి వాళ్ళకి చాలా ఇన్స్పిరేషన్ అండి ఈ డాక్యుమెంటరీ. అంటే నాలాంటి వాళ్ళు ఎలా ఎదగటం ఎంత అవసరం, ఎంత కష్టపడాలి, ఎన్ని అవమానాలు భరాయించాలి అనేది తెలపటమే ఈ డాక్యుమెంటరీ యొక్క ఉద్దేశం. దానికి మీరు ఇలా అడ్డుపడటం కరెక్ట్ కాదన్నట్టుగా ఆవిడైతే లెటర్ లో
చెప్పారు. అండ్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం అయితే వీళ్ళు 2 ఏళ్ల నుంచి అయితే కష్టపడుతున్నారంట. ఎన్ని చేసినా సరే ఈయన ఒప్పుకోవట్లేదని ఇంకా సినిమాని రీ ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తారంట, పబ్లిష్ చేస్తారంట మూవీని. మీ ఎదటి వాళ్ళు ఎదిగితే అండ్ వాళ్ళు సంతోషంగా ఉంటే మీరు చూసి ఓర్చుకోలేరు అన్నట్టుగా అయితే మాట్లాడారంట ఆవిడ. ఇన్ఫాక్ట్ ఆయన తిడుతూ కూడా ఒక పదం అయితే వాడింది భయ్య. ఆ పదం ఏ భాష అనేది నాకు తెలియదులే కానీ, అండ్ స్కాడ్ ఇన్ ఫ్రూడే అనే పదం అయితే వాడింది మామ. స్కాడ్ ఇన్ ఫ్రూడే అంటే ఏంటంటే అవతల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే, అవతల వాళ్ళు కష్టపడుతుంటే ఆ కష్టాన్ని ఆ ఇబ్బందుల్ని చూసి సంతోషపడటం, ఆనందపడటం, అంటే దానికి మీనింగ్ ఇదే నాకు తెలిసి. ఎదుటి వాళ్ళు ఫెయిల్ అయితే దాన్ని చూసి ఆనందపడే మైండ్ సెట్ మీది. ముందు ఆ మైండ్ సెట్ లో నుంచి బయటికి రండి. ఈ ప్రపంచం ఎవరి సొంతం కాదు, అందరి సొంతం ఇది. మన ఎదుటి వాళ్ళు సక్సెస్ఫుల్ గా సక్సెస్ అయ్యారంటే దాన్ని సంతోషించాలి, అంతేగాని ఎదుటి వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు సంతోషపడటం కరెక్ట్ కాదు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా నేను ఈ స్థాయికి వచ్చానంటే నన్ను చూసి మీరు సంతోషపడాలి. అలా సంతోషపడ్డంత మాత్రాన మీ సక్సెస్ ని మీరేం కోల్పోరు అన్నట్టుగా లెటర్లు అయితే ఉంది. అండ్ మీరు సపోర్ట్ చేయకపోయినా సరే నేనైతే ఈ డాక్యుమెంటరీని రిలీజ్ చేస్తున్నాను. అందరూ చూడాలి, మీరు కూడా చూడండి. మీరు ఎందుకు చూడాలంటే ఎదుటి వాళ్ళు సక్సెస్ ని చూసి మీరు సంతోషపడాలి. ఆ సంతోషంలో మీ సంతోషాన్ని కూడా మీరు ఎత్తుక్కోండి. అండ్ ఆ సక్సెస్ అనేది మీ దగ్గర నుంచి అయితే రాదులే కానీ ఎలాగో వేరే వాళ్ళ దగ్గర నుంచి అయినా వస్తుంది. కంపల్సరీగా ఈ సినిమాని అయితే మీరు చూడండి. అండ్ ఇది మ్యాటర్ అయితే. అండ్ ఫైనలీగా ఆవిడ ఈ తప్పుల్ని మీరు కవర్ చేసుకోవడం కోసం మీ ప్రీవియస్ మూవీస్ వస్తాయి కదా, ఆ మూవీస్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో మీరు ఈ మిస్టేక్స్ ని కవర్ చేసుకోవడం కోసం ఒక పంచ్ డైలాగ్స్ ని యాడ్ చేసి నా గురించి మీరు తప్పుగా మాట్లాడతారన్న సంగతి నాకు తెలుసు. కానీ మీరు చెప్పే సొల్లంతా ఎదుటి వాళ్ళు నమ్ముతారేమో కానీ పైన నుంచి దేవుడు అనేవాడు ఒకటి చూస్తూనే ఉంటాడు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని గమనిస్తూనే ఉంటాడు. ఫస్ట్ ఇదైతే గుర్తు పెట్టుకో నువ్వు అని తన లెటర్లో అయితే చెప్పేసింది భయ్య. బిగ్ బానే ఇచ్చింది మరి ధనుష్ గారికి అయితే. నాకు తెలిసి ధనుష్ గారు ఒక ప్రొడ్యూసర్ గా అయితే ఆయన చేసింది అయితే కరెక్టే. కానీ 3 సెకండ్లకి కూడా ఆయన అలా వేయడం అనేది కరెక్ట్ కాదు. దానికి ఆవిడ మీరు మనసులో గ్రిడ్జ్ పెట్టుకొని చేస్తున్నారు అనేది కూడా ఆవిడ అనడం కూడా కరెక్ట్ కాదు. అలా అనాలంటే వ్యాలిడ్ ప్రూఫ్స్ ఉండాలన్నమాట. ఆ మాట అంటే చాలా పెద్ద మాట ఇది. అండ్ ఫైనలీ ఇది వీడియో. వాళ్ళిద్దరు మంచి గొడవ అయితే ఇది. వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీళ్ళిద్దరి గురించి ఎవరు కప్పు ఎవరు కరెక్ట్ అనేది కూడా కామెంట్ అయితే చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోమామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.